వెల్కమ్ బ్యాక్. కొత్త పంట చేతికొచ్చిన రైతన్నల ఆనందాన్ని కళ్లకు కట్టేలా ప్రదర్శించి చూపారు చిన్నారులు. ధాన్యపు పరకలతో చేసిన నృత్య రూపకం, అమ్మారు వేషధారణలో చిన్నారులు డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భోగి మంటల చుట్టూ స్టెప్పులు వేస్తూ చిన్నారులు ఆటపాటలతో అలరించారు. ఈ వేడుకలోనే భోగి పళ్ళు పోసే సంప్రదాయాన్ని చిన్నారులకు చూపించారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే పంచాలతో. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాల వెలుగులు ఎలా ఉంటాయో విద్యార్థులు కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఉదయాన్నే భోగి మంటలు వేసి చలి నుంచి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. స్నానాల అనంతరం కొత్త బట్టలు వేసుకుని ఆటపాటల్లో మునిగి తేలుతారు. సాయంత్రం చిన్నారులకు భోగి పళ్ళు పోయడం ఓ ప్రాచీన సంప్రదాయం. సంక్రాంతి పండుగలో భోగి పళ్ళు పోస్తే ఆ చిన్నారికి ఆయురారోగ్యాలు కలుగుతాయన్నది ఓ నమ్మకం. మర్నాడు సంక్రాంతికి ఉదయాన్నే పిండి వంటలు చేయడం మరో సంప్రదాయం. సంక్రాంతి ఆనందమంతా కనిపించేది ఇందులోనే. రకరకాల పిండి వంటలు చేసి బంధుమిత్రులకు పంచుతారు. మధ్యాహ్నం ఇళ్లలో బొమ్మల కొలువు, ఇవన్నీ పిల్లలకు కలకాలం గుర్తుండేలా తీర్చిదిద్దారు. భోగి సంక్రాంతి రోజుల్లో ఉదయాన్నే హరిదాసు కీర్తనలు కనువిందు చేస్తాయి. ఓ ఆధ్యాత్మిక వాహినిని ప్రసరిస్తాయి. గంగిరెడ్లతో వీధుల్లో తిరిగే డూడూ బసవన్నల సందడి లేనిదే సంక్రాంతి ఉండనే ఉండదు. సంక్రాంతి 3 రోజులు సంప్రదాయ పట్టుపరికిణీలతో యువతులు, విద్యార్థులు పల్లెల్లో చేసే సందడి అంతా అంతా కాదు. ఇది కష్టపడి శ్రమించిన పంట చేతికొచ్చిన తరుణంలో జరుపుకునేది కాబట్టి పల్లెల్లో రైతులు చాలా సందడి చేస్తారు. కూలీలకు, కార్మికులకు పిండి వంటలు పెట్టి కొత్త బట్టలు పెట్టడం ఓ ఆనవాయితీ. వృత్తిరీత్యా ఎక్కడ స్థిరపడినా సంక్రాంతి వచ్చిందంటే చాలు వచ్చి తీరాల్సిందే. సంక్రాంతిలో అల్లుళ్ల సరదాలు ఉంటాయి, ఆడపడుచుల అనుబంధాలు ఉంటాయి. ప్రతి బాంధవ్యానికి ఈ పండుగ ఓ వేదిక కల్పిస్తుంది. బావా మరదళ్ల వేలాకోలాలు ఉంటాయి. అన్నింటికీ మించి సంక్రాంతికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక 3వ రోజున కనుమ. దీన్ని పశువుల పండుగగా వైభవంగా జరుపుకుంటారు. సంవత్సరం మొత్తం దుక్కిదున్నిన ఎడ్లకు స్నానం చేయించి గోవులకు పసుపు కుంకుమ రాసి కొమ్ములకు రంగులు వేసి వాటిని అందంగా అలంకరిస్తారు. దీన్ని ముఖ్యంగా రైతుల పండుగ అని చెప్పొచ్చు. సంక్రాంతి రోజు ఇంటింటా అందరూ గొబ్బెమ్మలు పెట్టుకుంటారు, బొమ్మల కొలువు పెట్టుకుంటారు. 9 రోజులు కొలువు ఉంచుకుని అమ్మవారిని పూజిస్తారు. ఆటపాటలతో అమ్మవారిని పూజిస్తారు. బావామరదల సయ్యాటలు పొలం గట్ల వెంట నానా అల్లరి చేసి అందరూ సరదాగా ఊహిలుగుతూ సరదాగా జరుపుకునే పండుగ సంక్రాంతి. We are very proud to celebrate the wonderful festival Pongal, and I
hope I'm very proud to be the part and parcel of the Future Kids family. We treat this place like a temple and we celebrate prestigious festivals, and especially Pongal is so vibrant and so many colorful attires, so many colorful performances were performed by the children. ఈ సంక్రాంతి వేడుకను మేము పుష్పాలంకరణలతో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు ఆనందంగా పాల్గొనే విధంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు పూర్వం ఎప్పుడో ఉన్నటువంటి పల్లెటూరి వాతావరణాన్ని చూసి అత్యద్భుతంగా ఆ యొక్క వాతావరణాన్ని మాకు చూపిస్తున్నారు. ఈ సంక్రాంతి అనేటువంటిది మన మానవీయ సంబంధాలను పెంచడానికి ఉపయోగపడుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా విద్యార్థులకు మన పూర్వపు ఆచారాలు సంప్రదాయాలు తెలిసే విధంగా ఈ యొక్క పండుగ వేడుకలు నిర్వహించడం అనేటువంటిది మా అందరికీ చాలా గర్వకారణం. ఇక చివరిగా కనిపించే మరో అంశం గాలిపటాల ఎగురవేత. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. బొమ్మల కొలువు చూస్తే చాలు సంప్రదాయాలకు ఈ పండుగలో ఎంతటి విశిష్టత ఉంటుందో అర్థమవుతుంది. శ్రీమన్నారాయణుడి దశావతారాలు ఈ కొలువులో సాక్షాత్కరిస్తాయి. సంస్కృతి సంప్రదాయాలకు అడుగడుగునా అర్థం పడుతూ ఆనందాన్ని నింపుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా 3 రోజుల పాటు సాగే పండుగ కాబట్టే సంక్రాంతి వస్తుందంటే అందరిలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తుంది. తెలుగు జాతి సంస్కృతిలో ఒక భాగం. ఆ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాన్ని అత్యంత ఘనంగా ప్రతి ఒక్క జానపద సమాహారాన్ని ప్రతిబింబిస్తూ సాగిన జానపద నృత్య సమాహారాన్ని ఇప్పటివరకు చూసాం. సో ఈ తరహా కార్యక్రమాలు పదే నిర్వహించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాల యొక్క ఆవశ్యకతను తెలపడానికి పదే దీని యొక్క అవగాహన పెంచడానికి ఖచ్చితంగా ఇవి ఎంతైనా ఉపయోగపడతాయి. వీరు శివరాజ్తో కలిసి రెహమాన్. చూసారుగా సంక్రాంతి వైభోగాన్ని. అందుకనే ఎక్కడ ఉన్నా గానీ ఆ టైం కల్లా పల్లెలకు చేరిపోతూ ఉంటారు ప్రజలు. ఇది సంక్రాంతి వైభోగంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.